నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు మంచి కొబ్బరుండలు టేస్టీగా చేస్తున్నానండి. ఒకసారి చూసేది దానికి కావాల్సినవి. నేను ఒక 5 కొబ్బరికాయలు తీసుకున్నానండి. శుభ్రంగా టెంక తీసేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. మీరు దీన్ని మిక్సీలో అయినా పట్టొచ్చు, లేదా కొబ్బరి కూరతో కూడా తురమొచ్చు. ఒక హాఫ్ కేజీ కన్నా ఎక్కువ బెల్లం తీసుకున్నానండి. ఒక 600 గ్రాములు సరిపోతుంది మనకి 5 కొబ్బరికాయలకి. తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇంకో 100-200 గ్రాములు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టేస్తా అండి. చూసారా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్లా కాదండి, కొంచెం బరకగా తురిమితే ఎలా ఉంటుందో అలా మిక్సీ పట్టేసుకోవాలి. తురమడం కన్నా మిక్సీ పట్టడమే ఈజీగా ఉంటుందండి. చక్కగా ఒక 5 ఇలాచీ కూడా వేసానండి ఫ్లేవర్ కోసం, చాలా బాగుంటుంది. చూసారా, మొత్తం మిక్సీ పట్టేసాను నేను. స్టవ్ మీద పెట్టేసుకున్న. కొంచెం వెడల్పు గిన్నెలో పెట్టుకోండి, ఎందుకంటే మనకు కలపడానికి ఈజీగా ఉండాలి కదా. చిన్న గిన్నె అయితే కలపలేం. బెల్లం కూడా మిక్సీ పట్టేసి పెట్టుకున్నానండి, తొందరగా కరిగిపోద్ది అనమాట. ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి నేను. ఈ కొబ్బరంతా బాగా దాంట్లో చెమ్మంతా పోయే వరకు వేయించుకోవాలి. కలుపుతూనే వేయించుకోండి, లేకపోతే అడుగంటేస్తుంది కొబ్బరి కదా. కొంచెం మందపాటి గిన్నె పెట్టుకోండి. గిన్నె పలచగా ఉంటే తొందరగా అడుగంటేస్తుంది. ఇది మంచిగా చెమ్మంతా పోవాలండి. చెమ్మంతా పోయే వరకు కూడా దీన్ని వేయించుకోవాలి. కొబ్బరి హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. చక్కగా మీరు పూజలు చేసుకున్నప్పుడు కొబ్బరి చిప్పలు ఉన్నాయనుకోండి, వాటితో అయినా చేసేసుకోవచ్చు. ఇన్ని కొబ్బరికాయలని ఏం లేదు, ఒక 2 కొబ్బరికాయలు అలా ఉన్నా, ఒక 2 చిప్పలు ఉన్నా సరే మీరు ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. పిల్లలకు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారండి. వాళ్ళకు కూడా చక్కగా పెట్టండి. ఎందుకంటే ఆరోగ్యానికి మేలు చేసే ఏవన్నా పిల్లల చేత మనం తినిపించాలి కదండి. మనకు కూడా మంచిదండి ఆరోగ్యానికి. ఇది హెయిర్కి మంచిది, స్కిన్కి మంచిది. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కూడా బాగా తినండి. బెల్లం కూడా ఐరన్ కదండి, బ్లడ్ కూడా చక్కగా పడుతుంది. రోజు చక్కగా మీకు మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఒక కొబ్బరుండ ఇలా చేసుకొని తింటే చాలా అంటే చాలా మంచిదండి. అంత కొబ్బరి లేదనుకునే వాళ్ళు చక్కగా ఒక కొబ్బరికాయ తెచ్చి దాన్ని మీరు చక్కగా పగలగొట్టి రోజు ఒక పావు చిప్పలాగా తిన్నారనుకోండి, బెల్లం వేసుకొని, నోటికి టేస్టీగా ఉంటుంది. చక్కగా బలం కూడా మనకి. నేను మిక్సీ పట్టి పెట్టుకున్న బెల్లం వేసేసానండి. ఇది చెక్క బెల్లం అండి, అందుకే చక్కగా పౌడర్లా అయిందనమాట. మీరు ఏ బెల్లం అన్నా యూస్ చేసుకోవచ్చు. ఇదంతా ఈ బెల్లం అంతా కొబ్బరిలో చక్కగా కలిసిపోవాలి. మనకి బాగా పాకం, ముద్రు పాకం రాకూడదండి, కొంచెం లేత పాకం ఉండకొస్తే సరిపోతుంది. బెల్లం అంతా చక్కగా కలిసిపోయింది. దీన్ని మీరు చక్కగా కలుపుతూనే వేయించుకోండి. ఆ బెల్లం అంతా చక్కగా కరిగిపోయేలాగా కలపండి. మనం అలాగే కలపకుండా వదిలేస్తే అది అడుగంటేస్తుంది. చూసారా, చక్కగా ఇలా కలిపేసుకోండి. కొబ్బరి చాలా మంచిదండి. చూసారా, ఇది దగ్గర పడడానికి వచ్చిందండి బెల్లము. ఇంకొంచెం కరగాలి. మరీ పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. కొబ్బరి వేస్ట్ చేయకండి. ఇంట్లో పూజలకి మనం కొట్టినప్పుడు దాన్ని చక్కగా సేవ్ చేసుకొని ఒక 5-6 చిప్పలు అయ్యే వరకు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా ఒకేసారి చేసుకోవచ్చు. లేదు అంటే ఆయిల్ కూడా పట్టించుకుంటారండి కొంతమంది, ఎండబెట్టేసి ముక్కల్ని. దానికన్నా మనం హెల్తీగా తినటం బెటర్ కదా. చూసారా, ఇట్లా బాగా కలుపుకోవాలండి. అది ముద్దకొచ్చేలా కలుపుకోవాలి. బాగా వేడిగా ఉందండి, ఇంకొంచెం ముద్దకు రావాలండి. అవ్వలేదు, ఇంకా కొంచెం పాకం రావాలి. కొబ్బరి చాలా ఎక్కువ ఉంది కదండి, అందుకే మీకు పాకం అది వచ్చేది కనపడట్లే. పాకం ఏమీ రావసరం లేదు, మనకు ఉండకొస్తే చాలు. ఉండ చుట్టుకోవడానికి వస్తే చాలు. ఇంకా అవ్వాలండి కొంచెం. చూసారా, చక్కగా రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్న. కొంచెం చల్లారిన తర్వాత ఉండ చుట్టండి. మీరు బాగా వేడిగా చుట్టొద్దు, బాగా చల్లగా కూడా అయిపోకూడదు. మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండ చేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది.
బాగా ఆరిపోయింది అనుకోండి, బెల్లం అంతా పొడి పొడి ఆడిపోద్ది అనమాట, పౌడర్లా అయిపోద్ది. అప్పుడు మనకి ఉండరాదు. కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడు, గోరువెచ్చగా ఉన్నప్పుడు చక్కగా బలంగా ఇలా నొక్కుతూ ఉండ చేసుకోవాలి. చూసారా, కొంచెం పెద్ద సైజే చేసుకోండి. ఒక్క ఉండ తింటే చాలు అనేలాగా చేసుకోండి, మరీ చిన్నవి కాకుండా. పిల్లలు కూడా చక్కగా ఇష్టపడి తింటారండి. రోజు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అవ్వగానే చక్కగా ఒక ఉండ గిన్నెలో వేసేసి ఇవ్వండి. హెల్త్కి మంచిదని చెప్పండి వాళ్ళకి. ఏదో ఒక విధంగా వాళ్ళ చేత మనం తినిపించాలి అంతే. చక్కగా రోజు ఒక ఉండ చేసేసుకోవచ్చు. ఇది నిలవ ఉంటుందండి, మనకి 15 days వరకు పాడవద్దు. బయటే ఉంచుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా చేసి ఇలా ఉంచేసుకోండి. పిల్లలకి చక్కగా ఇవ్వండి, మీరు తినండి, ఆరోగ్యంగా ఉండండి. చూసారా ఎంత బాగున్నాయో. చేతికి సరిపడా చుట్టేసానండి పెద్ద పెద్దగా, ఒకటి తిన్నా చాలని. ఇందులో కొబ్బరిలో చాలా విటమిన్స్ ఉంటాయండి. పచ్చి కొబ్బరి కూడా పాలు తీసి హెయిర్కి అప్లై చేసుకొని 1 hour ఉంచుకొని తలస్నానం చేయొచ్చండి. అలా చేసిన హెయిర్ బాగుంటుంది. ఎలా అయినా చేయండి, మీరు కొబ్బరి మాత్రం వేస్ట్ చేయకండి. చక్కగా దాన్ని ఉపయోగించుకోవడానికే చూడండి. ఓకే అండి, ఈరోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.